అమెరికాలోని వాషింగ్టన్ దగ్గర క్వాంటికో బేస్లో అమెరికా రక్షణ శాఖ అత్యున్నత అధికారుల రహస్య సమావేశం జరగబోతోంది. 1 స్టార్ నుంచి 4 స్టార్ వరకు దాదాపు 800 మంది వరకు జనరల్స్, అడ్మిరల్స్ ఒకే చోట సమావేశమవుతున్నారు. ఈ హడావిడి పరిణామాలు చూస్తుంటే మరో దేశంపై యుద్ధానికి అమెరికా సన్నాహాలు చేస్తోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఉత్తర వర్జీనియాలోని ఒక సైనిక స్థావరంలో జరగబోతున్న ఈ అత్యవసర సమావేశం తాలూకు సందేశం బయటకు పొక్కటం ప్రపంచవ్యాప్తంగా అలజడి రేపుతోంది. అనేక దేశాలను కుదిపేస్తోంది. ఉత్తర వర్జీనియాలోని క్వాంటికో మెరైన్ కార్ప్స్ స్థావరం సాధారణంగా ట్రైనింగ్ అండ్ ప్లానింగ్ కు వేదికగా ఉండే ఈ ప్రదేశం ఉత్కంఠగా మారబోతోంది. రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ అత్యవసర ఆదేశాలతో సైనిక శక్తి అంతా ఒక్కచోట గుమిగూడబోతోంది. 1 కాదు 2 కాదు, దాదాపు 800 మంది సీనియర్ అధికారులు, 1 స్టార్ స్థాయి నుండి 4 స్టార్ కమాండర్ల వరకు అడ్మిరల్స్, జనరల్స్, వారి సీనియర్ సలహాదారులు హద్దులకు మించిన సీక్రెట్ మీటింగ్ కోసం ఆహ్వానం అందుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సమాచారం బయటకు పొక్కినా ఆ సమావేశంలో ఏ నిర్ణయాలు ఏ దిశగా సాగుతుందో మాత్రం ఎవరికీ స్పష్టత లేదు. వాషింగ్టన్లోని పెంటగాన్ కారిడార్లు గుసగుసలతో మార్మోగుతున్నాయి. టార్గెట్ వెనూజులానేనా? అదే పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అమెరికా సైనిక ఇంటర్వెన్షన్ ఆ దేశంపై త్వరలో యుద్ధం జరగబోతుందనే అనుమానాలు మరింతగా ముదురుతున్నాయి. హెగ్సెత్ ఆదేశాలు విధిగా హాజరు కావాల్సిందే అన్న ఖచ్చితత్వం, అధికారులందరూ ఒక్కసారిగా పిలువబడటమే కాకుండా ఎందుకు పిలుస్తున్నారన్న అసలు విషయమేమీ చెప్పకపోవడం, ఇవన్నీ కలిసి ఒక డ్రామాటిక్ టెన్షన్ ని సృష్టించాయి. అమెరికా సైన్యంలోనూ క్యాపిటల్ హిల్లోనూ భయాందోళనలు పెరుగుతున్నాయి. ఒకవైపు అమెరికా ప్రపంచానికి ప్రజాస్వామ్యం, శాంతి అన్న నినాదాలు వల్లవేస్తూనే మరొక వైపు 800 మంది సైనిక బలగ అధిపతులతో రహస్య సమావేశం ఎందుకో అంతుపట్టడం లేదు. ఇది మరో దేశంపై యుద్ధానికి కౌంట్డౌన్ ఆరంభమా, లేక మరో పెద్ద జియోపొలిటికల్ మలుపు కోసం అమెరికా ప్లాన్ చేస్తుందా? లైట్లెక్కడో ఆరిపోతున్నాయి. క్వాంటికో బేస్లో తలుపులు మూతపడుతున్నాయి. లోపల 800 మంది అమెరికాలో అత్యంత శక్తివంతమైన ప్రతినిధులు. బయట ప్రపంచం ఊపిరి బిగబట్టుకునుంది. ఈ సీక్రెట్ మీటింగ్ ఒక కొత్త యుద్ధానికి నాంది అవుతుందా, లేక రాజకీయ చెస్ బోర్డులో కొత్త ఆట మొదలవుతుందా? సమాధానం కోసం మొత్తం ప్రపంచం అమెరికా వైపు చూస్తోంది.